దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చేస్తా, ప్రధానిగా మోదీ, సీఎంగా కేసీఆర్, సెగ్మెంట్ కు 10 పైసలు ఇయ్యలే, డీకే అరుణ పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు తేలేదని ప్రశ్న. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎక్కడికి వెళ్లినా కొడంగలే తన గుండె చప్పుడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడి ప్రజలు, కార్యకర్తల కష్టంతోనే తాను నాయకుడిగా ఎదిగానని చెప్పారు. కొడంగల్ను దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చేస్తానని, అభివృద్ధి అంటే కొడంగల్ అనేలా తీర్చిదిద్దుతానని అన్నారు. 10 ఏళ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ, ఇన్నేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఈ నియోజకవర్గానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, తాను సీఎం అయ్యాక సెగ్మెంట్ లో అభివృద్ధి పనుల కోసం 5,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినట్లు చెప్పారు. సోమవారం కొడంగల్కు వచ్చిన రేవంత్ తన నివాసంలో మండలాల వారీగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మహబూబ్ నగర్ లోక్సభ స్థానంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కొడంగల్ ప్రజలు తనను ఆదరించారని, నాయకుడిని చేశారని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం తనతో కొట్లాడే స్వతంత్రం, పట్టుబట్టి నాతో పనిచేయించుకునే హక్కు మీకుందని అన్నారు. ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి, మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఎవరేమి దేరు ఇన్నేళ్లు చూసిండ్రు, అరుణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిండ్రు, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసిండ్రు, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసిరు. 10 ఏళ్లలో 10 పైసలు కూడా మనకి ఇయ్యలేదు. మనం సచ్చినమా బతికినమా అని మనల్ని ఎవరు అడగలే. 100 రోజుల్లో సోనియమ్మ, ఇందిరమ్మ రాజ్యం వస్తే సోనియమ్మ నాయకత్వంలో కొడంగల్కు 5,000 కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి. ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి, అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి, అన్ని కొడంగల్కు శుభసూచకం. ఇవాళ మీటింగ్ వచ్చిన వాళ్ళు, రానోళ్ళకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు 50,000 మెజారిటీ ఇచ్చి, ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించరు, తిప్పి కొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ 50,000 మెజార్టీ తెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఉన్నారా? మా మీడియా సోదరులు కూడా చెప్పాలి, ఎందుకంటే ఇది మన ప్రాంతం, మీరు కూడా ఇక్కడ బిడ్డలు. ఈయన జరిగే ప్రతి అభివృద్ధి మీకు కూడా వస్తుంది. మీ తల్లిదండ్రులు కష్టపడి ఈ ప్రాంతంలో కష్టాలు చూసిండ్రు. ఇవాళ మన కష్టాలు తీరే సమయం వచ్చింది. మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ, అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది.